మా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, మా ప్రభుత్వం అమలు పరుస్తున్న అభివృద్ధి ఇందిరాగాంధీ గారో ఎన్టీఆర్ గారో వారి స్ఫూర్తి కనిపిస్తుంది. ఈరోజు ఇందిరమ్మ ఆశీర్వాదం అన్న ఎన్టీఆర్ స్ఫూర్తి ఈరోజు మా ప్రజా పాలనలో కనిపిస్తుంది, మా ప్రభుత్వంలో కనిపిస్తుంది, మా నిర్ణయాలలో కనిపిస్తుంది. అందుకే ఇందిరమ్మ మాకు ఎంత ముఖ్యమో ఎన్టీఆర్ కూడా అంతే ముఖ్యం. ఇందిరమ్మ ఒక తరం అయితే ఎన్టీఆర్ ఒక శకం. వాళ్ళిద్దరి కలయికనే ఈనాటి ప్రజాపాలన. ఈ ప్రజాపాలన ప్రజలకు అందుబాటులో ఉంది అనంటే ఒక ఇందిరమ్మ స్ఫూర్తి, ఒక ఎన్టీఆర్ యొక్క ఆలోచన విధానం ఈనాడు మేము అమలు చేస్తున్నాం. మిత్రులారా, ఇవాళ మా నిర్ణయాలు మీరు చూసిండ్రు. ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత బస్సు కావచ్చు, ఆడబిడ్డలకి ఈరోజు అదానీ అంబానీలతో పోటీ పడి సోలార్ పవర్ విద్యుత్ ఉత్పత్తి కావచ్చు, ఆర్టీసీలో ఉచిత ప్రయాణమే కాదు, ఆర్టీసీ 1000 బస్సులు ఆడబిడ్డలను యజమానులను చేసి ఈరోజు వాళ్ళని వ్యాపారాలలో రాణించే విధంగా చేసినాం. ఆనాడు అన్న ఆడబిడ్డలకు ఏ విధంగా ఆస్తిలో హక్కిచ్చిండో ఈనాడు 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చెయ్యాలన్న లక్ష్యంతో మా ప్రజాపాలన పనిచేస్తుంది. మా సీతక్క, మా బట్టి విక్రమార్క గారు దీన్ని అమలు చేస్తున్నారు. ఇవాళ మేము గర్వంగా చెప్పదలుచుకున్నాం, అన్నగారు అదేవిధంగా ఇందిరమ్మ స్ఫూర్తితో 1 కోటి మంది ఆడబిడ్డల్ని ఇవాళ కోటీశ్వరులను చెయ్యాలి అని మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందుకే మిత్రులారా, ఇవాళ మా ప్రభుత్వం రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతులకు ఉచిత కరెంటు కావచ్చు, రైతు రుణమాఫీ 21,000 కోట్ల రూపాయల రద్దు చేసిన విషయం కావచ్చు, ఇవన్నీ రైతుల కోసం మేము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు. ఇవాళ రైతులు పండించిన సన్న వడ్లు 500 రూపాయల బోనస్ ఇచ్చి ఈనాడు మేము కొనుగోలు చేస్తున్నామంటే రైతును రాజును చెయ్యడమే లక్ష్యంగా, వ్యవసాయాన్ని పండుగ చేయడమే లక్ష్యంగా ఈరోజు మేము పనిచేస్తున్నాం.